ఈవినింగ్ 3:30 నుంచి అయితే నా వర్క్ స్టార్ట్ చేశాను. పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైం అయింది. ఇంకా వాషింగ్ మిషన్ కూడా కొంచెం బాగా స్మెల్ వస్తుంది. దాన్ని కొంచెం టప్ క్లీన్ చేయాలని ఇంకా 3:30 నుంచి స్టార్ట్ చేశాననమాట. ఇక్కడ ఏందంటే గెనుసుగడ్డలండి. మా సైడ్ గెనుసుగడ్డలు అంటామనమాట. ఇంకొక ఏరియాలో చిలకడ దుంప అంటాం. ఇంకా ఏదో చాలా చాలా పేర్లతో పిలుస్తారు. మాకైతే గెనుసుగడ్డలు అంటామనమాట. ఇంకా అవి తీసుకొని ఉడకబెడుతున్నాను. పిల్లలు వస్తారు కదా తింటారేమోనని. మా పిల్లలైతే తినరండి చాలా వరకు. ఇంక తినిపించాలి బలవంతాన వాళ్ళ చేత. అంత ఇష్టపడరు అనమాట అవి. నాకైతే చాలా ఇష్టము. చిన్నప్పుడైతే ఎంత బాగా అమ్మ వాళ్ళు బాగా ఉడకబెట్టి ఎంత బాగా తినేవాళ్ళము. రోజంతా తింటూనే ఉండేవాళ్ళము. ఇప్పుడు అలా తినలేములేండి. అలాగా అనమాట. అవన్నీ గుర్తొస్తాయి. ఇంకా టైం చూసారా ఎలాగుందో బయట క్లైమేట్ అయితే. లోపలైతే మాకు కొంచెం చల్లగా చీకటిగా ఉంటుంది కానీ బయట చూస్తే మటుకు ఎండ మటుకు అదిరిపోతుంది. అదేంటోనండి అసలు సాయంత్రం అయితే చల్లబడిపోతుంది. మధ్యాహ్నం ఆ టైంలో అయితే ఎండ బాగానే వచ్చేస్తుంది. ఇంకా ఎండాకాలం స్టార్ట్ అవుతుంది అన్నట్టు తెలుస్తుందనమాట. ఇంకా నేను వాషింగ్ మిషన్ అయితే ఈరోజు నేను కొంచెము టప్ క్లీన్ చేయాలి. అది ప్రాసెస్ అంతా 1.5 అవర్ అలా పడుతుంది. ఆఫ్టర్నూన్ ఏంటంటే టమోటా పప్పు చేశాను. ఇంకా రైస్ కొంచెం ఉంది. ఇంకా నైట్కి కూడా కొంచెం రైస్ పెడితే సరిపోద్ది. ఇంకేమన్నా చేద్దాం దానికి సైడ్ డిష్గా అనుకొని ఇంకా వాషింగ్ మిషన్ కాడికి వచ్చేసాను అనమాట. మాదైతే ఓల్పూల్ స్టైన్ వాష్ అల్ట్రా ప్రో అండి. నేను తీసుకొని దగ్గర దగ్గర 2 ఇయర్స్ అవుతుంది. బాగానే వర్క్ చేస్తుందండి. కాకపోతే కొంచెం డ్రమ్ ఏంటంటే డగడగ కొట్టుకుంటుందనమాట. అది కూడా దీంట్లో ఒక చిన్న ఎందువల్ల నాకు అర్థం కాదు. బట్టలు ఎక్కువైనా కొట్టుకుంటుంది, అలాగని తక్కువగా ఉన్నా కొట్టుకుంటుంది. నేను అదే అనుకుంటాను. ఏంటంటే బట్టలు మనము లిమిట్గా వేయాలి. హెవీగా అయినా కానీ అది రింగ్స్ అవుతూ కూడా ఆగిపోతుందనమాట. లేదంటే తక్కువైంది అనుకోండి ఒక సైడ్ కొంచెం డుగు 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 అని పెద్ద రకమైన సౌండ్ వచ్చేస్తుంది. ఇంక సరేలే అని నేను ఇంక దాన్ని జాగ్రత్తగా వాడుతున్నాను అనమాట. ఎందుకు కొన్నానా ఈ టైప్ అనిపిస్తుంది. నేను అసలు ఎవరికి రికమెండ్ చేయనండి ఏదైనా వాషింగ్ మిషన్ కొత్తగా తీసుకునేటప్పుడు. కానీ నాదేమో బాగా యూజ్ అవుతుందన్నమాట. ఇంకా నేను టప్ క్లీన్ చేద్దాము. ఇంకా చాలా రోజులు అయిపోయిందంటే దగ్గర దగ్గర ఒక 10 మంత్స్ దాకా అయిపోతుంది. అది రకమైన స్మెల్ వస్తుందన్నమాట. ఇదివరకు నేను ఓల్పూల్ అల్ట్రా ప్రో మాది స్టైన్ వాష్ రిమూవర్ది అనమాట మా వాషింగ్ మిషను. నేను ఆల్రెడీ మీకు వీడియో పెట్టున్నాను టప్ క్లీన్ ఎలా చేసుకోవాలని. చాలామంది ఆ వీడియోని బాగా చూస్తున్నారండి. డైలీ చూస్తూనే ఉంటారు. మీకు ఒకవేళ టప్ క్లీన్ కావాలి అనుకుంటే ఆ వీడియో లింక్ వచ్చి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. తప్పకుండా చెక్ చేసుకోండి. మీకు ఎలా వాష్ చేసుకోవాలి అంటే ఇది స్టైన్ వాష్ అల్ట్రా ప్రో కదా, దీనికి ఆప్షన్ లేదనమాట టప్ క్లీన్ ఆప్షన్. చాలా వరకు అన్ని వాషింగ్ మిషన్స్కి టప్ క్లీన్ ఆప్షన్ ఉంటుంది. నేను అంతా సెర్చ్ చేసి దీని గురించి అంతా చెక్ చేసి అంతా చదివి ఆ బుక్కులంతా ఇలా చేసుకోవాలని ఆ వీడియో తీశాను అనమాట. ఒకసారి చెక్ చేసుకోండి. ఎవరైనా ఈ టైప్ ఆఫ్ వాషింగ్ మిషన్ ఉంటే మీకు యూజ్ అవుతుంది కదా, అందుకని చెప్తున్నాను. తప్పకుండా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఇప్పుడు నేను అదంతా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఒక వీడియో నీట్గా ఎక్స్ప్లెనేషన్ తోటి నేను పెట్టున్నాను అనమాట. తప్పకుండా చెక్అవుట్ చేసేసుకోండి. అదండి ఇంకా నేను టప్ క్లీన్కి పెట్టేశాను. ఇంకా అది క్లీన్ అయిపోతుంది. దీనికి కూడా చాలా టైం పడుతుందండి. దగ్గర దగ్గర 1.5 అవర్ పడుతుంది. అందుకని స్టార్ట్ చేశాను అనమాట. అంటే ఈ మధ్య అంతా చలికాలము వానాకాలం అంతా ఉండి బాగా అసలుకి అదో రకంగా అయిపోయిందనమాట మిషన్ లోపలంతా. ఆ విధంగా ఇంకా చేసేసి ఇంకా ఇల్లంతా ఊడ్చేసి మొత్తం చిమ్ముతానండి. ఈవినింగ్ కూడా నీట్గా శుభ్రంగా చిమ్మేస్తాను. బయటంతా చిమ్మి నీళ్లు కొట్టేస్తానండి. ఎందుకంటే రోడ్లో ఉంటుంది అంతా దుమ్ము వచ్చేస్తుంది. అక్కడ నీళ్లు చల్లామనుకోండి 4:30 ఆ టయానికల్లా చాలా బాగుంటుంది. చాలా నీట్గా హాయిగా ఉంటుంది. ఇంకా డోర్లు తీసి పెట్టేసినా కానీ చల్లగా అనిపిస్తుంది అనమాట. ఇదేమో రన్ అవుతూ ఉంది. చాలా బాగా అంటే టప్ క్లీన్ బాగుందండి. ఇది ఇలాగా ట్యాబ్లెట్స్ లాగా వస్తాయి కదా, అవి నేను అమెజాన్లో బుక్ చేశాను. ఆ లింక్ వీలుంటే పెడతాను, అది కూడా డిస్క్రిప్షన్లో. లేదంటే ఆల్రెడీ నేను వాషింగ్ మిషన్ టప్ క్లీన్ ఉంది కదా దాంట్లో పెట్టున్నాను లింకు. ఒకసారి చెక్అవుట్ చేసేయండి ఆ వీడియోని, మీకు అర్థమవుతుంది. చాలా బాగా అదైతే చాలామంది వ్యూస్ చూస్తున్నారు. దగ్గర దగ్గర 20,000 దాకా వెళ్ళుందనమాట వ్యూస్. అది చాలా 10 మంత్స్ అవుతుందిలేండి అది చేసి. ఈ లోపల ఏంటంటే ఇంకా
ఇవి ఏమంటాము చెప్పాను కదా, మా సైడ్ అయితే గెనుసుగడ్డలు అంటాము. అవి బాగా ఉడికిపోయాయి అన్నమాట. కాలుతుంది చేతిలో పట్టుకుంటేను. ఇక్కడ పిల్లలకి పాలు పెట్టేశాను. వచ్చినాక తాగుతారు. అవి ఒకవేళ తినకపోతే ఇంకా అవైనా చాకోస్ వేసిస్తే తినేస్తారనమాట. అందుకని చెక్ చేస్తున్నాను. నాకు ఆత్రం కదా కొంచెం ఎప్పుడెప్పుడు తిందామని తపన పట్టలేనండి. తగ్గిదాయి టక్కని తీసేసుకొని ముందు ఉఫ్ఫు ఉఫ్ఫు అని ఊపుకుంటూ ప్లేట్లో వేసేసుకున్నాను. ఒకటి తింటే కానీ మనస్సు ఏమంటాం దాన్ని ఆత్మారాముడు సంతోషించలేదన్నమాట. దాన్ని అలా పెట్టుకొని ఊపుకుంటూ ముందు దాన్ని తినేసాను అనమాట. టేస్ట్ అయితే భలే ఉందండి, తీయగా అసలు. పిల్లలు తింటే బాగుండు అని నాకు ఒక పక్క అనమాట. ఇంకేం చేద్దాం, వాళ్ళ ఇష్టం. ఇంక తినకపోతే మనం బలవంతం చేయలేము కదా. ఇప్పుడు పిల్లలు ఏది కూడా వినట్లేదు సరిగ్గా మాట. తినేది మనం ఎంత బలవంతం చేసినా కొన్ని కొన్ని తినిపించగలుగుతున్నాం కానీ అన్నీ తినిపించలేకపోతున్నాం. ఇంకా అవన్నీ తీసి పెట్టేసి పిల్లలు వచ్చారు. ఇంక ఇదిగోండి ఇంకా వాళ్ళు ఉంటాయి కదా లంచ్ బాక్సులు అన్నీ తీసి అన్నీ క్లీన్ చేశాను. ఇది ఉంది కదండి, ఈ టైప్ బాక్స్ ముట్టుకి ఎవరు తీసుకోవాకండి, నేను దండం పెడతాను. ఎందుకంటే ఇది వాష్ చేయడం చాలా కష్టమైపోతుంది. వెనక అది ఉంది కదా హోల్ లాగా, దానికి ఒక రబ్బర్ది ఇస్తారనమాట. ఆ దాంట్లోకి వాటర్ వెళ్ళిపోతాయి. మనం క్లీన్ చేసినప్పుడు ఆ వాటర్ అంతా ఎదలగొట్టాలి. అలాగా ఆ రబ్బర్ది తీసేసి ఆ ఎదలగొట్టి అసలు రోజంతా దాన్ని డ్రైగా ఒక పక్కకి అలాగా పెట్టేసి అవి ఎంత వస్తూనే ఉంటాయి చాలా వరకు. అది మార్నింగ్గా నీట్గా అయిపోతుంది అనమాట. ఎదలగొట్టి అప్పుడు ఆరుతుంది. అది చాలా తలనొప్పి అయిపోతుంది డైలీ. ఎందుకు తీసుకున్నానా ఇది అటెంప్ట్ అయ్యి ఆ రోజు మా పాప అడగంగానే డీమార్ట్లో తీసిచ్చాను దాన్ని. ఇప్పుడు అనుభవిస్తున్నాను అనమాట. ఇదిగోండి ఈ రబ్బర్లు అనమాట దానికి ఉండేవి. అవి తీసి ఇవి వాష్ చేసి అది వాష్ చేసి ఆ వాటర్ అంతా ఎదలగొట్టి అబ్బాబ్బాబ్బా తలకాయ పగిలిపోద్దండి నాకు అది క్లీన్ చేసేటప్పుడు మటుకు. ఎందుకు తీసుకున్నారా స్వామి అనిపిస్తుంది. వీటికంటే ముందు అసలు హ్యాపీగా స్టీల్ బాక్సులు ఎంతో బెటర్ అండి. నేను చెప్తాను నిజంగా, అసలు ఇవంటే టెంప్ట్ అవ్వకూడదు. నా అనుభవంతో చెప్తున్నాను. హాయిగా ఉంటుంది స్టీల్ బాక్సులు అయితే, ఫ్రెష్గా శుభ్రంగా క్లీన్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే వాళ్ళకి వేడి వేడిగా ఉండదు అనమాట స్కూల్లో తినేదానికి. ఇవి ఏంటంటే కొంచెం వేడిగా ఉంటాయి. అది పొద్దున్నే పెట్టే వాళ్ళు అయితే కొంచెం జాగ్రత్తగా వాష్ చేసుకొని ఇవి తెచ్చుకొని వాడుకుంటే ఇంక వాళ్ళు మీ ఇష్టం అండి తెచ్చుకుంటే. అంతేగాని నేనైతే ఇవి అసలు రికమెండ్ చేయను. అదండి విషయం. ఇంకా అవన్నీ క్లీన్ చేసి ఇంకా అక్కడంతా వాటర్ అంతా పడతాయి అన్నమాట. మాకు షింకుకి స్టవ్ దగ్గరే ఉంటాయి. కొంచెం వాటర్ అక్కడంతా పడిపోతూ ఉంటాయి అనమాట. అదంతా క్లీన్ చేసుకొని తోమినప్పుడల్లా మళ్ళీ అదంతా తుడుచుకోవడం ఇది ఒక పెద్ద పని అనమాట. ఇంకా అలాగా పిల్లలు ఏమంటే చెప్పాను కదా గెనుసుగడ్డలు తెల్లలేదండి, అస్సలు టచ్ కూడా చేయలేదన్నమాట. నాకు తెలుసు, అందుకే నేను అర కేజీ తెచ్చానమాట. చిన్న ఒక 4 వచ్చాయన్నమాట గడ్డలు అంతే. ఇంకా వాళ్ళు చాకోస్ వేసుకొని పాలు వేస్తే అప్పుడు తాగి తినేసి వాళ్ళ పాటికి వాళ్ళు ఏందో ఆడుకుంటూ కొంతసేపు ఫోన్ చూస్తారు, గేమ్స్ అవి ఆడుకుంటారు. మళ్ళీ రొంచేపమని ఏంటంటే హోంవర్క్లు అవి రాస్తారు. ఇంకా టీవీ చూస్తారు కొంతసేపు. మా వాడు ఏంటంటే స్పోర్ట్స్ ఉన్నాయని కొంతసేపు వాళ్ళ ఫ్రెండ్స్తో ఆడుకొని వస్తానని వెళ్ళాడు. ఇంక ఈ లోపల నేనేంటంటే ఆల్రెడీ టమోటా పప్పు ఉంది కదా, ఇంకా కోడిగుడ్డు పొరుటుదామని ఇంకా ఎర్రగడ్డలు అవన్నీ కట్ చేస్తున్నాను. వాషింగ్ మిషన్ అయితే నీట్గా క్లీన్ అయిపోయిందండి. అది కొంచెము పైన మూత కూడా తీసి అక్కడ పెట్టేశాను అనమాట, నీట్గా అది డ్రై అవుతుందని. దానికి సంబంధించిన వీడియో మటుకు మీకు కావాలంటే ఎలా టప్ క్లీన్ చేసుకోవాలో ఒకసారి డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. మీకు యూస్ఫుల్ అయితే తప్పకుండా చూడండి. అందుకే ఇంకోసారి చెప్తున్నాను. ఇంకా ఆనియన్స్ కట్ చేసేసి కోడిగుడ్డు పొరుటు అంటామండి మా సైడు. ఇంకా ఒక్కో సైడు కోడిగుడ్డు బుర్జీ అంటాము, రకరకాలుగా పిలుస్తారు. అందుకని ఇంకా మా పిల్లలైతే ఇదైతే ఇంకేం కామ్గా తినేస్తారనమాట. పప్పు అంటే మా వాడు బాగానే తింటాడు కానీ మా పాప ఒకటి పప్పు అంటే తిందండి. దానికి ఏదో ఒకటి ఉండాలన్నమాట పక్కన నంచుకునేదానికి. అందుకని ఇంకా ఎగ్ పొరుటేసేస్తే నీట్గా తినేస్తారు. నీట్గా అయిపోతుంది ఆ పని అక్కడికని సింపుల్గాని కట్ చేస్తున్నాను ఆనియన్స్. ఆనియన్స్ రేటు కూడా బాగా తగ్గిపోయాయండి. ఇప్పుడు కేజీ 20 రూపీసే ఉన్నాయి. మొన్నటి దాకా అయితే అసలు ఎంత రేటు. టమోటాలు ఎర్రగడ్డలు అన్నీ రేటే ఉన్నాయండి. ఇప్పుడు టమోటాలేమో కేజీ 30 రూపీస్ అయ్యాయి, ఆనియన్స్ ఏమో 20 రూపీసే అవుతున్నాయి. ఇంకా కొందరైతే బండ్లో వస్తున్నారనమాట 100కి 6 కేజీలు 7 కేజీలు ఎర్రగడ్డలని. అవి కొంచెం పచ్చిగా ఉన్నాయన్నమాట. అవి తీసుకున్నా కానీ వేస్టే. మాకైతే ఇక్కడ షాప్లో దొరుకుతాయండి నీట్గా ఎప్పటికప్పుడు. అసలు నేనైతే ఏమి స్టాకే పెట్టుకోను. అవసరమైనప్పుడు 1 కేజీ అన్నీ అప్పటికప్పుడు తెచ్చుకుంటానమాట. ఎర్రగడ్డలు అయితే 1 కేజీ, అలాగే టమోటాలు 1 కేజీ తెచ్చిపెట్టుకుంటాను బాగుంటే. లేదంటే ఒక 1/2 కేజీ. కూరగాయలు అయితే అసలు ఏ రోజు ఆ రోజు వెళ్ళి షాప్కి వెళ్ళి తెచ్చుకుంటాను. నాకు దగ్గరేనమాట, అన్నీ నీట్గా ఉంటాయి. అసలు ఫ్రెష్గా మనకి హోల్సేల్ పోయి కొనేదానికంటే ఇది బెటర్ అండి. ఇంకా చేసేసి ఇంకా అదిగోండి టమోటా పప్పు, ఆ కోడిగుడ్డు పొరుటేసి మా పిల్లలకి నేను కలిపి ఇద్దరికి పెట్టేస్తాను. ఎందుకంటే వాళ్ళు హోంవర్క్స్ రాసుకుంటూ ఉన్నారు. తినిపించేసానంటే ఇంకా వాళ్ళ వర్క్లో వాళ్ళు బిజీగా ఉంటారనమాట.
తినాలన్నమాట. అదండి ఇంకా ఈరోజు వ్లాగ్. ఈ వ్లాగ్ మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఉంటానండి. ఇంక ఈ రొటీన్ ఇదన్నమాట మాది. ఈవినింగ్ టు నైట్ పడుకునే వరకు అనమాట. ఇంక కొంచెం రైస్ అవన్నీ మిగిలి ఉన్నాయి, పిల్లలకేమో పెట్టేశాను. ఇంకా మేము తినాలన్నమాట, అదొక్కటి మిగిలింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.